ఈ కవర్ అయితే మా అన్న గోపాలకృష్ణ అన్న అయితే ఏసాడు. అప్పట్లో మా అన్నయ్య గుర్తుగా ఈ కవర్ అయితే ఏపించుకున్నాను అప్పుడు. అప్పుడు ఇదిగో వెళ్ళేసి ఈ ఫోన్ అయితే చూపించుకోవాలి. ఇదిగో ఇక్కడ మార్క్ పడింది కదా, మార్క్ తీసేయాలి. చల్ గాయ్స్, ఫోన్ అయితే రిపేర్కి ఇచ్చేసాం కదా. ఇప్పుడు నేను అదిగో కార్తిక్ గడు ఏమియో. హలో గాయ్స్, దిస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే వెళ్తున్నాం డ్యూటీకి అయితే. మార్నింగ్ అయితే లేచేసి పొద్దున్న 8ంటికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. నిన్న బాగుంది కదా పార్కు. ఈరోజు అయితే ఫోన్ షాప్కి అయితే వెళ్ళాలి. ఫోను బాగా డిస్ప్లే ఫుల్ బ్లాక్ అయితే వచ్చేసింది. ఈరోజు అయితే ఆ ఫోన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి దీన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. అక్కడ డిస్ప్లే అంతా ఎద్దా ఏందా, అదిగాక అక్కడ డిస్ప్లే కూడా అడిగి వేయించుకోవాలి. డిస్ప్లే అంత ఎద్దా ఏందా అని చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికి 6-7 సంవత్సరాలు అయిపోయింది ఈ ఫోన్. అప్పుడెప్పుడు ఇది నా ఫస్ట్ ఫోను, అందుకని దీన్ని వదులుకోలేకపోతున్నాను. అందుకని ఇది ఇచ్చి డిస్ప్లే ఎంత ఇద్దా ఏందా అని కరెక్ట్ కనుక్కోవాలి. దానికైతే సాయంత్రం వెళ్ళేసి ఫోన్ షాప్కి వెళ్ళి అడిగి తీసుకోవాలి. లైక్ చేయండి, మన వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్డేట్లో పెడతా ఉంటాను రోజుకొకటి. ఈరోజు అయితే అక్కడ ఫుల్గా షాపులు ఉంటాయి దుబాయ్ హైవే పక్కన. వాటిల్లో తెలిసిన ఆయన కేరళ అతను ఉన్నాడు. ఆయన దగ్గరికి అయితే వెళ్తాము. ఆల్మోస్ట్ ఇక్కడ డిస్ప్లేలు అవన్నీ తక్కువ రేట్లోనే దొరుకుతాయి, మరీ ఎక్కువ ఏం కాదు. అంటే ఇక్కడ రేట్లోకి వచ్చేసి 200. మన ఇండియాలో వచ్చేసి ఆల్మోస్ట్ 200 అంటే ఒక 5,000 దాకా పడింది. అదే ఈ డిస్ప్లే మన ఇండియాలో అయితే నాకు 6,000 దాకా పడింది. అంటే ఒక 2,000 దాకా తేడా, దాటు ఇటు. అదిగాక ఇక్కడ మంచి కొంచెం క్వాలిటీగా వేస్తారు కంపెనీ. మళ్ళీ ఏమన్నా మనకేమన్నా తేడా వస్తే రిటర్న్ వెళ్ళి అడటానికి ఉండిద్ది. అందుకని ఇక్కడ చూసి వేయించుకుంటున్నాను. కాకపోతే ఈ డిస్ప్లేలో నైట్ చూసినప్పుడు బాగుంది, మళ్ళీ నైట్ కరెక్ట్గా 1ంటికి ఆ మధ్యలో అయితే మొత్తం బ్లూ కలర్లో వచ్చేసి బాగా ఫుల్గా వైట్ అయిపోయి ఏందో నాక డౌట్ వచ్చేసింది ఈ డిస్ప్లే చేంజ్ అయిపోయింది అని. అందుకనే ఈరోజు అన్నయ్యకి ఫోన్ చేసి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ నా వర్క్ వెళ్ళేసి తర్వాత చిన్నగా ఫోన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి చేంజ్ అయితే చేయించుకుంటాను. అక్కడ రేట్ ఎంత పడింది, ఎలా ఉండిద్ది అది కూడా ఫుల్ వీడియో అయితే పెడతాను. వర్క్ ప్లేస్కి అయితే వచ్చాను. మిగతా విషయాలన్నీ ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఓకే గైస్, డ్యూటీ అయితే అయిపోయింది. చిన్నగా సెల్ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళేసి ఇదిగో వెళ్ళేసి ఈ ఫోన్ అయితే చూపించుకోవాలి. ఇదిగో ఇక్కడ మార్క్ పడింది కదా, మార్క్ తీసేయాలి. నా ఫోన్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయింది. ఇది అప్పట్లో నా ఫోన్, ఇది డ్యామేజ్. ఫుల్ డిస్ప్లే చేంజ్ అయ్యాను. ఇప్పుడు పడింది. ఓకే గైస్, డిస్ప్లే పోయింది. ఇది డిస్ప్లే పోయింది. ఇప్పుడు ఇది చేంజ్ చేయాలి. చేంజ్ చేయించి ఇక్కడ పర్లేదు 120 అంట, 120 dirhams అంట. 120 dirhams అంటే మన దగ్గరకు వచ్చి ఒక 3,000 దా పడిద్ది.
చేంజ్ చేపిద్దాము. ఇచ్చాను, ఇప్పుడు కాసేపులో ఇస్తాను, మళ్ళీ రేపు రిపేర్ చేసి ఇస్తానన్నాడు. అందుకని కన్ఫర్మ్ చేసుకొని రేపు ఇచ్చేయాలి. రేపు ఇచ్చేస్తే మళ్ళీ కొత్త డిస్ప్లే అయితే వేస్తాడు. సర్లే అన్నాను నేను కూడా. చల్ ఫోన్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. ఆ, ఇప్పుడైతే ఎంత అయింది టైము? 7:30 అయితే అయింది. కరెక్ట్గా 10:30 10ంటికి ఆ మధ్యలో రమ్మన్నాడు. డిస్ప్లే అయితే వేసి ఇచ్చేస్తా అన్నాడు. నేనైతే డిస్ప్లే ఇంకా మార్చుకోవాలి, లేకపోతే అది పెద్ద అయిపోయింది. ఎందుకంటే మార్చుకోవాలంటే అది కాక అది 6-7 సంవత్సరాలు పెట్టి ఆ ఫోనే యూజ్ చేస్తున్నాను. అందుకని బాగా ఇష్టం అయిపోయింది. అదేంటంటే నా కాలేజీ టైంలో నేను అది తీసుకున్నాను. అది ఫస్ట్ ఫోన్ నాకు, అందుకని ఇచ్చేసి వచ్చేసాను. 10:30 ఆ మధ్యలో రమ్మన్నాడు, వెళ్ళి తీసుకొని వచ్చేద్దాము. నాకు ఈ ఫోన్ కంటే ఆ ఫోనే బాగా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ కదా, చాలా ఇష్టం ఆ ఫోన్ అంటే. అందుకని ఇచ్చేసి వచ్చేసాను అది. చిల్ గాయస్, ఫోన్ అయితే రిపేర్కి ఇచ్చేసాం కదా. ఇప్పుడు నేను అదిగో కార్తిక్ గడు, నేనేమియో నేను కార్తిక్ గడు ఇప్పుడు అటు పక్కకి షాప్కి అయితే వెళ్తున్నాము. చిన్న స్మాల్ షాప్కి అయితే ఆ, 1 గంట అయిన తర్వాత రమ్మన్నాడు. డిస్ప్లే కూడా అయిపోయింది ఆల్మోస్ట్. వెళ్ళి ఫోన్ తీసుకోవటమే. నాకు ఈ ఫోన్ కంటే ఆ ఫోన్ అంటే బాగా ఇష్టం. అందుకని అది కొంచెం క్రాక్ వచ్చేసింది చెప్తున్నాడు అన్నయ్య. అది ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయింది అంట 4-5 రోజుల్లో. చెప్పాడు, చూడంగానే చెప్పేశాడు ఇది కాంబో పోయిందని. అందుకని కాంబో అయితే మార్పించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సరదాగా ఇప్పుడు కొంచెం సరదాగా ఇప్పుడు సరదాగా ఇక్కడ షాప్ అయితే ఉంది. ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి మా ఊడికి కొంచెం డ్రింక్ బాటిల్ అయితే తీసుకొని తర్వాత వెళ్ళి ఫోన్ అయితే తీసుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు, మెసేజ్ చేశాను. తర్వాత వెళ్ళి తీసుకోవాలన్నాడు. తీసుకో అన్నాడు, వెళ్ళి తీసుకోవాలి. దానికి రేటు 120 dirhams అని చెప్పాడు. ఆ 120 dirhams అంటే మన ఇండియా రేట్లో దగ్గరగా 3,000-4,000 పడిద్ది. ఉండిద్దిలే, ఆ మధ్యలో సగంలో ఉండిద్ది. అంతకుముందు నేను ఇండియాలో కాంబో మార్పించుకున్నప్పుడు ఎంత అయిందంటే 6,000 దాకా అయింది దగ్గరగా. అక్కడికి ఇక్కడ చాలా తేడా ఉంది ఆల్మోస్ట్. ఇది ఓన్లీ డిస్ప్లేలోనే ఉండిద్ది, మళ్ళీ తేడా ఫోన్లో అయితే ఒక 5,000, 6,000, 10,000 అంత డిఫరెంట్గా ఉండిద్ది. మంచి దొరుకుతాయి. వేరే ఫోన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే అది నా ఫేవరెట్ ఫోను. నేను ఫస్ట్లో కొన్న ఫోను, ఫేవరెట్ ఫోను. ఇప్పటికి 6-7 సంవత్సరాల బట్టి ఉంది అది. నేను ఎప్పుడు 2019లో ఆ మధ్యలో తీసుకున్నాను ఫోను. ఇప్పుడు కూడా గట్టిగా స్టాండర్డ్గా అయితే ఉంది. ఏంటంటే అప్పుడు మూవీ షూటింగుల్లో వెళ్ళినప్పుడు 2 సార్లు కింద పడింది, అప్పుడు 2 సార్లు మార్పించాను కాంబో. ఇంటికాడ ఉన్నప్పుడు ఒకసారి పలిగింది, అప్పుడు మార్పించాను. 3 కాంబోలు అయితే మార్పించాను. 3 కాంబోలు అయితే 2 కాంబోలు వచ్చేసి 8 కాదు 8,000 ఒకటి 6,000. 3 కాంబోలు అయితే మార్పించాను. 8, 16 22 పెట్టాను దానికి. నేను కొన్నది ఫోన్ 22,000కి, మళ్ళీ దానికి 22 అయితే పెట్టాను. ఇది అది మొత్తం అంతే 44. ఇది ఒక్క ఫోన్కి అంత పెట్టాను. వెళ్తున్నాం గాయస్ ఇప్పుడు సెల్ షాప్కి అయితే. ఇగో మా వాడు తీసుకున్నాడు కాయల్లో, అందుకంటే బస్ ఫినిష్ తీసుకున్నాడు. అవి నార్మల్ థమ్స్ అప్, స్ప్రైట్ ఆ బాటిల్ అయితే తీసుకొని వెళ్తున్నాము. అవి డబ్బాలు అయితే తీసుకొని వెళ్ళి రూమ్కి వెళ్ళి పరోటాలు తీసుకొని తినేసేద్దాం. రేపు ఉంది డ్యూటీ, అది కూడా వర్క్ ఉంది రేపు. ఇప్పుడైతే చిన్నగా మొబైల్ షాప్కి అయితే వెళ్తున్నాము. అదిగో వీడు కూడా వస్తున్నాడు. కార్తిక్ హాయ్ చూలుడా. వీడు సింగిల్ అంటాడు, మళ్ళీ ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూనే ఉంటాడు. వెళ్తున్నాం ఇప్పుడు సెల్ షాప్కి అయితే వెళ్తున్నాం, మొబైల్ షాప్కి. అక్కడికి వెళ్ళి ఇంకా మొబైల్ అయితే తీసేసుకుందాం డబ్బులు ఇచ్చేసి. పైసలు కవర్ పట్టుకుని ఇది నా ప్లేస్ రోడ్డు. ఇది అటంతా ఎడారే, ఇసుకే అంతా ఇసుకే. బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడే బుర్జ్ ఖలీఫా మెయిన్ సిటీ అయితే ఉండిద్ది.
ఆ బిల్డింగ్ మీద నుండి ఎక్కి చూస్తే క్లారిటీ కనపడిపోయింది. మనవాడు పట్టుకోడు. ఈ ఎన్నడా అది. చలో గైస్, మొబైల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. నిన్న ఎందుకు పోస్ట్ పెట్టలేదంటే, ఆ మొబైల్ అక్కడే ఉంది మొబైల్ షాప్ లో. దాంట్లో కూడా ఎడిటింగ్ చేసుకుంటాను, దాన్ని నెట్టు ఈ ఫోన్ లోకి వేసుకొని ఎడిటింగ్ చేసుకోవటం ఉంటాను. ఆ ఎడిటింగ్ కూడా ఆగిపోయింది నిన్న. అందుకనే ఇప్పుడు డ్యూటీ నుండి వర్క్ అయిపోయింది, వర్క్ నుంచి చిన్నగా ఇప్పుడు మొబైల్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అందుకని నిన్న వ్లాగ్ పెట్టలేదు, అంతే, ఏం లేదు, ఎడిటింగ్ ఆగిపోయింది అంతే. ആളുണ്ടപ്പ ആളുണ്ടാവില്ല, ഋജു ഉണ്ടാവും. അപ്പൊ ഞാൻ ഫ്രീ ആവും, നട്ടര ആരോടെ കുരുന്ന് പറഞ്ഞ നട്ടര. ഓക്കെ ഈ ടൈപ്പ് ആണോ ബഡ് ടൈപ്പ് ആണോ റബ്ബർ ടൈപ്പ് ആണോ ഏതോ അല്ലേ? చలో గైస్, రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఫోను కాంబో అయితే వేసేసాడు అన్నయ్య. ఇక్కడ మనీ వచ్చేసి 120 అయితే తీసుకున్నాడు. పర్లేదు, బానే ఉంది, కాంబో కూడా బాగానే పనిచేస్తుంది. చూసుకున్నాను, ఫింగర్ ప్రింట్లు అవన్నీ చూసుకున్నాను, బాగుంది. ఇంకా చిన్నగా రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. అందుకనే నిన్న వ్లాగ్ కూడా పెట్టలేదు, ఈ ఫోన్ అక్కడ ఉండటం వల్ల. ఇది ఉంటే దీంట్లోనే ఎడిటింగ్లు అన్ని చేసుకుంటాను. ఇదిగో ఫింగర్ ప్రింట్ కూడా వెళ్ళిపోతుంది. చిన్నగా రూమ్ కి అయితే వెళ్ళేసి ఇవి తీసేద్దాం లబ్బర్లో. నాకు ఆగట్లా, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఈ ఎక్సైట్మెంట్ వల్ల ఇది ఇంత అయింది, పెద్ద అయింది. పర్లేదు, ఫోన్ వచ్చింది, బాగుంది. చలో గైస్, రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ ఎక్కాలి, లేడు. పైకి అయితే వెళ్ళి ఫోన్ ఆ పౌచ్ అదంతా ఓపెన్ చేసేయాలి. ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. అది కాక ఆ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అది కూడా మార్చుకోవాలి. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇదిగో ఫైనల్లీ ఫోన్, ఇది నా ఫోను. ఇదంతా ఇప్పుడు ఈ లబ్బర్లు కాసేపు అయిన తర్వాత తీసేస్తాను. టిమ్ 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 నా డీపీ చూపిస్తా. క్లియర్ ఆల్. ఇది అప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు దిగింది. ఇది అప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు దిగింది నా డీపీ. ఇంకో ఇది ఆంధ్రాలో ఉన్నప్పుడు దిగింది. పర్లేదు, నెంబర్ 1 ఉంది. నేను అన్నాను అంతకుముందు ఎక్కడ వేయించావంటే, ఇది మా ఊర్లో వేయించాను. ఎంత ఎంత అంటే 6,000 కాంబో అన్నాను. 6,000 ఇక్కడ వాళ్ళు అంటున్నారు 6,000 ఉండదు ఇండియాలో, అది 2,000 3,000 ఉండిద్ది. 2,000 3,000 కాదు, 3,000 పైనే ఉండిద్ది, 4,000 అంతలోపు ఉండిద్ది, మరీ ఎక్కువే ఉండదు అన్నాడు. ఇక్కడైతే ఓన్లీ 120కి, అంటే 120 ధరమ్స్కి ఇక్కడ మనీలో వచ్చేసి, అంటే మన ఇండియాలో ఎంత వచ్చింది, 2,000 మినిమం అంతే. అసలు నెంబర్ 1గా ఉంది అసలుకి డిస్ప్లే. ఇది 2019లో కొన్నాను. అప్పుడు 2019లో 2020 ఆ మధ్య లోపల కొన్నాను. 6 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ ఫోన్ ఇది. అప్పుడు కాలేజ్కి ఎక్కువ ఫ్రీ ఫైర్ ఆడతానికి తీసుకున్నాను అప్పట్లో నేను ఈ ఫోన్. చాలా ఇష్టం నాకు ఈ ఫోన్ అంటే. అందుకనే జస్ట్ ఈ ఫోన్కి ఇక్కడ కొంచెం క్రాక్ రాగానే డిస్ప్లే మార్పిచ్చేసాను. లేకపోతే ఏమైందంటే అది ఇలా స్ప్రెడ్ అయితే అయిపోయింది, మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ బాగోదు. ఇదిగో ఫింగర్ ప్రింట్ కూడా నాది. కాసేపట్లో ఇది లబ్బర్లు ఇవన్నీ తీసేసి దీనికి పౌచ్ కూడా కొన్నాను. పౌచ్ అయితే కొన్నాను. ఈ పౌచ్ చేద్దాం దీనికి. రేపు వెళ్ళి డిస్ప్లే పైన అద్దమను ఇంకేమన్నా దీనికి చేయాల్సింది ఉంటే చేపించేసి మళ్ళీ నీట్గా అయితే ఉంచుకుంటాను. పద్దాకలు తీసే పని లేకుండా. నాకు ఇరిటేట్ ఉంది పద్దాకలు కాంబోలు మార్చి. ఇప్పటికి 3 కాంబోలు మార్పించా. 3 కాంబోలు అంటే 6,000 6,000 6,000 18,000 పెట్టే దీనికి.
18,000 పెట్టా దీనికి, ఈ ఫోన్కి. నేను కొందెంత 21,000 నేను కొన్నదే. దీనికి 18,000 పెట్టా. దానికి డబల్ అయింది అయితే మటుకి దీనికి. ఇది చాలా ఇష్టం, అందుకని దీన్ని ఇంత కేరింగ్గా ఇంత బాగా చూసుకుంటున్నాను. నా ఫస్ట్ మొబైల్. అంతకుముందు మా నాన్న కొనిపించింది ఫస్ట్ మొబైల్ జియో ఫోన్, చిన్నది ఉండిద్ది. అది మా ఇంట్లో ఉంది. మళ్ళీ దాన్ని పోగొట్టుకోకుండా మా ఇంట్లో భద్రంగా పెట్టాను. తర్వాత మా నాన్న ఇది కొనిపించింది. మా నాన్న మా అమ్మ ఇద్దరు కొనిపించింది ఈ ఫోను. అందుకని ఇంత కేరింగ్గా ఇంత బాగా ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను దీన్ని. ఎన్ని ఫోన్లైనా రానిపో అని దీన్ని మట్టికి వదలను. ఈ ఈ ఫోన్లో ఇప్పుడు ఈ ఫోన్లో పైన ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ ఎవరు వేశారంటే అప్పట్లో మా గోపాలకృష్ణ అన్న అని ఫోన్ బాగు చేస్తాడు, మా అన్న అవుతాడు, మా అన్నే. అతను వేయించాడు. అతను గుర్తుగా ఈ కవర్ అయితే ఉంచుకున్నాను. అప్పట్లో నాకు చాలా ఇష్టం. ఆయన గుర్తుకు అన్నయ్య గుర్తుకు ఇదే ఉంచుకున్నాను. నాకు బాగా ఇష్టం. అందుకనే ఇన్ని కాంబోలు మార్పించిన ఈ కవర్ మట్టికి తీయలేదు. కవర్ చాలా ఇష్టం నాకు. అన్న చేతులతో అప్పుడు వేసాడు మొబైల్ షాప్లో ఎడ్లపాటులో. అందుకు ఇది గుర్తుగా అయితే ఉంచుకున్నాను అన్నది. చూసారా కవరు? మా అన్నయ్య పేరు గాండ్ల గోపాలకృష్ణ. అన్నయ్య వేసాడు. అన్నయ్య గుర్తుగా అయితే ఉంచుకున్నాను ఇది. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. రేపు ఇంకో మంచి వీడియోతో వస్తాను, మంచి లొకేషన్స్తో అయితే వస్తాను. ఆర్ గుడ్ నైట్ ఆల్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా వీడియో అంతా చూసినందుకు. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ ఆల్, బాయ్. గుడ్ నైట్. బాయ్ 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 బాయ్.